ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వేంటి రాజు, దొంగను చూపించమంటే నా కొడుకుని చూస్తున్నావు? పెద్దయ్య, ఈ హైట్, ఈ పర్సనాలిటీ, ఈ వాకింగ్ స్టైల్ చూస్తుంటే మనకి బాగా తెలిసిన వాళ్లే అనిపిస్తుంది. అయ్యుండొచ్చు రాజు, కానీ వాడు మంకీ క్యాప్ వేసుకున్నాడు. ఫేస్ క్లారిటీ లేదు. అంటే నిజంగానే ఇంట్లో దొంగలు పడ్డారన్నమాట. వాణ్ణి చూస్తూనే ముత్యాలు లోపలికొచ్చింది. మరి నువ్వేంటి ముత్యాలు, దొంగ దొంగ అని గట్టిగా అరవకుండా అలా లోపలికొచ్చేసావు? ఆ దొంగ నిన్నేమైనా చేస్తే? అదే ముత్యాలు, కత్తితో పొడవడమో రాడ్డుతో కొట్టడం లాంటివి. అమ్మగురు, ఒక నిందేయటం చాలా సులభం అండి. ఆ నింద నిజం కాకపోతే నిందేసినోళ్ళు నవ్వుతూ పలకరించచ్చు. కానీ ఆ నింద మోసినోళ్ళు ప్రాణం పోయినంత బాధపడతారు. నిజాలు తెలుసుకోకుండా ఇలాగ నిందలు మోపటం అంత మంచిది కదా అమ్మగారు. చెల్లెమ్మ, జరిగిన దానికి నువ్వేం బాధపడద్దు. దొంగ లేకపోవడం, నీ దగ్గర డబ్బుండడం చూసి మా అక్క మిమ్మల్ని దొంగేమో అనుకుంది. అయినా మొన్నే కదా మీ ఇంట్లో దొంగలు దాడి చేసింది. మళ్ళీ నువ్వు ఇంత ధైర్యంగా దొంగను పట్టుకోవడానికి సాహసించావు. అక్కడ నీకేదైనా అయ్యుంటే మేమే కదమ్మా సమాధానం చెప్పాలి. ఇంకొకసారి ఇలాంటి జరిగితే రాజునో అప్పలనేనో లేపో. అలాగే పెద్ద. దొంగని పట్టుకోవడానికి సాహసం చేసావు కదా, ఈ డబ్బంతా నువ్వే తీసుకెళ్ళు ముత్యాలు. మంచిగా బతుకుతున్న మాకు మచ్చని తెచ్చిపెట్టి డబ్బు అక్కర్లేదులేమ్మా. రాజు, నువ్వు అమ్మని తీసుకువెళ్ళా. అలాగే వాచ్మ్యాన్ సార్, రై, గేటు దగ్గర కాపలా కాస్తున్నారా, గాడిదలు కాస్తున్నారా? ఇంట్లోపల వరకు దొంగలు వస్తుంటే ఇంకా మీరెందుకు గేటు దగ్గర కాపలా కాయడం? అయ్యా, గేట్లో నుంచి ఎవరు రాలేదయ్యా. మేము నిద్ర కూడా పోలేదు. సరే వెళ్ళు. ఇంకొకసారి అంటే జరిగితే మీ ఇంటికి కాపలా కాసుకుంటారు. వెళ్ళండి. సరే, వెళ్ళి పడుకోండి. చంద్ర, ఇదంతా చూడు. అలాగే అన్న. ఇదెవరో కావాలనే ప్లాన్ చేశారమ్మా. ఒరే నాయన, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. ఈ కుట్రలని నేను తట్టుకోలేను. ముచ్చలు, అమ్మాయి గారి పరిస్థితి చూస్తున్నావు కదా. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయి గారిని వదిలేసి మనం ఎలా వెళ్తాం? ఇదిగో, అమ్మాయి గారు రాజు ఒకటయ్యే వరకు ఇక్కడే ఉండాలా. మన కోసం కాకపోయినా అమ్మాయి గారి కోసమైనా ఉందాం. ఇదిగో, రాత్రి వేళ అవసరం అయితే లేపు, ఒక్కదాన్ని వెళ్ళ. అలాగే. అవును, రూపా ఎక్కడా? అదిగో వస్తుందక్క. పింక్ డ్రెస్ వేసుకుంది. రూప తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు గాని నాకెప్పుడు ఆచ్యమైతే అప్పుడు అందుబాటులోకి వస్తుంది. నన్నే రూమ్లోంచి గెంటేస్తావా రూపా? చెప్తా. గుడ్ మార్నింగ్ నాన్న. ఏంటి రూపా, మీ నాన్నని బాధ పెట్టడమే టార్గెట్ గా పెట్టుకున్నావా నువ్వు? నిన్న అంత పెద్ద గొడవ జరిగింది. అందరూ అంతలా బాధపడ్డాం. అయినా ఏం జరగనట్టు
మళ్ళీ మీ నాన్నకి నచ్చని ఆ పింక్ కలర్ డ్రెస్ ఎందుకు వేసుకొచ్చావు? అత్తయ్య, ఈ పింక్ కలర్ డ్రెస్ నాన్న. ఆ ఆ పింక్ కలర్ మీ అమ్మకి ఇష్టమైన కలరు. ఆ పింక్ కలరే మీ నాన్నకి ఇష్టం లేని కలరు, కోపం తెప్పించే కలరు. అయినా నువ్వు అదే కలర్ డ్రెస్ వేసుకొచ్చావంటే కావాలని వేసుకొచ్చావు కదా? ఏంట్రూపా ఇది? ఇది కరెక్ట్ కాదు. నాన్న, తమ్ముడు, నాన్న. తమ్ముడు! ఛే! మందరం, నువ్వు సాంబార్ ఇవ్వు. నాకు కూడా కొంచెం అత్తయ్య, గతంలో ఏం జరిగిందో నాకెలా తెలుస్తుంది? అడిగితే ఎవరైనా చెప్తున్నారా? మీకు తెలిసినప్పుడు కనీసం నాన్న టిఫిన్ చేసే వరకైనా ఆగాలి కదా. నాన్న తిన్నాక చెప్పొచ్చు కదా. ఇలా తినే మధ్యలో చెప్పి ఆయన్ని బాధ పెట్టడం ఎందుకు అత్తయ్య? మీకు నా మీద ఏమైనా కోపం ఉంటే నా మీద చూపించండి. మమ్మీ ఇడ్లీ బాగుంది. చిన్నమ్మ గారు, ఓ ప్లేట్లో టిఫిన్ పెట్టివ్వండి, అమ్మాయి గారికి తినిపిస్తాను. దాన్ని కాదు, వీణ్ణి వీడి మందని ఇంట్లోంచి బయటికి గంటాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.